ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్‌లోకి వెళ్తే 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ప్రమాదంలో ఉన్న ప్రభావతిని తనకొచ్చిన ప్రైజ్ మనీతో కాపాడుకొని ప్రభావతికి షాక్ ఇస్తాడు బాలు. మరసలు ఏం జరిగింది? మరసలు ప్రమాదంలో పడడం ఏంటి ప్రభావతి? అసలు ఆ ప్రైజ్ మనీతో బాలు కాపాడడం ఏంటి? మరి షాక్‌లో ఉండడం ఏంటి? అసలు ఏం జరగబోతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్‌లో అసలు ఆ ప్రైజ్ మనీ విన్ అవ్వడం కోసం అందరూ చాలా తాపత్రయపడుతూ ఉంటారు. అన్ని రకరకాల పోటీలైతే చేస్తారు. అయితే వయసును కూడా మర్చిపోయి కామాక్షి ఇంకా తన భర్త అలాగే సత్యం, ప్రభావతి అందరూ కూడా కలిసి సంతోషంగా పార్టీనైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా తమ వంతు కృషి తాము పెట్టి ఆ రూ. 1,00,000 విన్ అవ్వాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కాశీ అదే ఇక్కడ ఆ రూ. 1,00,000 కోసం ఇక్కడ మనోజు ఇంకా రోహిణి అయితే చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రూ. 1,00,000 వస్తే 2 నెలల ఈఎంఐ కట్టాల్సిన 2 నెలలు 50,000 ఇంటికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! అని మనోజ్ అయితే తన ప్లాన్ తాను చేసుకుంటాడు. ఆ రూ. 1,00,000 మనకు సేవ్ అయిపోతాయి రోహిణి. ఈ ఖచ్చితంగా మనమే విన్ అవుతాం. ఇందులో నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు. అయినా బాలుగాడికేం తెలుసు. ఇలాంటి పార్టీలు, కల్చర్‌లు, మేనర్స్‌లు అంటూ బాలుని చిన్నచూపు చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో బాలు కావాలనే ఎలాగైనా ఈ పందెంలో గెలవాలని చాలా గట్టిగా అనుకుంటాడు. ఇక దాంతో మీనాతో ప్రతీది కూడా అన్నీ చేయించి అన్ని పోటీలలో విన్ అవ్వడానికి చాలా గట్టి ప్రయత్నమే చేస్తాడు బాలు ఇంకా మీనా. అయితే అందరూ వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్స్‌ని పెట్టి చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. అయితే రూ. 1,00,000 మనోజ్ గాడు విన్ అవుతాడా? ఈ బాలుగాడు విన్ అవుతాడా? అయినా సమస్యే లేదు. ఈ బాలుగాడు విన్ అవ్వడం ఏంటి? అస్సలు విన్ అయ్యే అవకాశమే లేదు. నేనంటే ఏదో కాస్త అడ్డు తప్పుకున్నాను. అయినా నా కొడుకు మనోజ్‌కొచ్చినా, నాకొచ్చినా ఒకటే కదా! అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఆహ్, లాస్ట్ పోటీ వరకు వాళ్ళు ముగ్గురు కూడా ఉంటారు. రోహిణి ఇంకా ఆహ్, శృతి, మీనా ముగ్గురు జంటలుగా ఉండడంతో అసలు నిజంగా ముగ్గురు నా కొడుకులే. కానీ రోహిణి, శృతిలలో ఎవరికి వచ్చినా పర్వాలేదు కానీ ఆ పూలమ్ముకునే దానికి మాత్రం రాకూడదని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అయితే తర్వాత రౌండ్‌లో శృతి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోహిణి ఇంకా మీనా ఇద్దరు ఉంటారు. అయితే ఖచ్చితంగా రోహిణికే వస్తుంది. ఈసారి పూలమ్ముకునేది ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. అయినా నా కొడుకు, కోడలే కదా విన్ అయ్యేది అని అనుకుంటూ చాలా సంతోషిస్తుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ పోటీకి వెళ్తాం అంటూ ఉండగా అవునురా మనోజ్ ఆ రూ. 1,00,000 వస్తే ఏం చేస్తావురా? అనగానే ఏం చేస్తానమ్మా ఎలాగో ఈ ఇంటికి ఈఎంఐ కోసం నేను నెల నెల 50,000 ఇస్తానని చెప్పాను కదా! ఇక దానికోసమే ఇస్తాను. ఇక నేనేం చేస్తాను? అయినా ఇప్పట్లో ఫర్నిచర్ షాప్‌లో మళ్ళీ లాభాలు ఎప్పుడొస్తాయో ఏంటో! అన్నిటికి నేను సర్దుకోవాలి కదా! అనగానే, "అదేంట్రా! నేను మీ అమ్మని కదా! నేను నీకు ఇంత సపోర్ట్ చేస్తున్నాను కదా! ఆ 50,000 నాకివ్వచ్చు కదరా!" అనగానే, "ఊరుకో అమ్మా! నువ్వు ప్రతిసారి ఇలా డబ్బులు అడగడం ఏం బాగాలేదు. అయినా నువ్వు నా డబ్బు కోసం నన్ను ఇలా చేసావా ఏంటి? నాకు డబ్బు మీద ప్రేమ లేదు. నాకు నీ మీదే ప్రేముంది అని చెప్పావు కదా! మళ్ళీ ఇప్పుడు డబ్బు గురించి అడుగుతున్నావేంటి?" అనగానే సరేలేరా నీ ఇష్టం అని అనగానే, ఇక అంతలోనే తనకు యాక్సిడెంట్ అవుతుంది. తను ఇంకా వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ ఇద్దరు వెళ్తున్న ఆటోకైతే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రాణాపాయ స్థితిలోకి వస్తుంది. అయితే తను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన తర్వాత చాలా డబ్బు అవసరం పడుతుంది. అయితే ఇంట్లో మీనా దాచుకున్న డబ్బు మొత్తం కూడా ఇస్తుంది. అలాగే ప్రైజ్ మనీతో ఇల్లు కట్టుకోవాలనుకున్న ఆ ఆశను కూడా వదిలేసి, వాళ్ళు ఆ డబ్బును కూడా ప్రభావతి ట్రీట్‌మెంట్ కోసం అయితే పెట్టేస్తారు. అయితే మనోజ్ మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వడు. అలాగే తన తల్లిని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయడు. ఇక దాంతో ఒక్కసారిగా మనోజ్ మీద చాలా కోపాన్ని పెంచుకుంటుంది ప్రభావతి. అయితే తనని ఏమాత్రము విలువ ఇవ్వకుండా తనని అసలు ప్రేమగా చూడకపోయినా కూడా మీనా, బాలు ఇద్దరు కూడా నా కోసం ఇంతలా ఆరాట పడుతున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్న డబ్బుని తీసుకువచ్చి నా కోసం పెడుతున్నారు. కానీ నేను ఎంతో ప్రేమగా చూసుకునే నా మనోజ్ మాత్రం
అసలు నా కోడలు పెడతాను అన్నా కూడా ఆ డబ్బుని పెట్టనివ్వట్లేదు. వాళ్ళిద్దరికీ నా మీద అంత ప్రేమ ఉంది. అసలు ఎందుకిలా చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళ కోసమా నేను ఇంత తాపత్రయపడ్డాను అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రమాదంలో పడ్డ అసలు తర్వాత తన గురించి తాను ఆలోచించుకోవడం, అలాగే ఇంట్లో ఉన్న పిల్లలందరూ సమానమే అని, ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ అని చూడకూడదని అప్పటికి ప్రభావతికి తెలిసొస్తుంది. ఇప్పటికైనా తెలిసొచ్చిందా ప్రభావతి? నీ మంచి కోసం, నీ క్షేమం కోసం, నీ ఆరోగ్యం కోసం ఆలోచించేది ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారు అంటే అది బాలు, మీన తర్వాతే. ఆ తర్వాతే ఇంకెవరైనా. కానీ నువ్వు మంచిగా ఉంటే శృతి, రవి కూడా నిన్ను మంచిగా చూసుకుంటారు. కానీ నువ్వు వీళ్ళతో మాట్లాడే విధానాన్ని బట్టి రవి, శృతి కూడా నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇక మనోజు, రోహిణిలు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ గురించి నువ్వు ఎక్కువ ఆప్యాయత అనురాగాలు పెంచుకొని నువ్వు ఇదంతా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు. ఇన్నాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించింది చాలు. ఇక నుంచైనా అందరి గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ఇప్పటికైనా నువ్వు మారు ప్రభావతి అంటూ సత్యం చెప్తాడు. ఇక అన్ని పరిస్థితులు చూసిన తర్వాత అసలు తననే మొహం పట్టుకొని అన్ని మాటలు అన్న తర్వాత కూడా మనోజ్‌ని ప్రేమించింది. కానీ మనోజ్‌ని ఒక తల్లిలా దగ్గరికి తీసుకుంది, లాలించింది, ప్రేమించింది. కానీ ఇప్పుడు హాస్పిటల్‌లో తను చావు బతుకుల మధ్య ఉన్నాను అని చెప్పినా కూడా హాస్పిటల్‌లో డబ్బు కట్టడానికి ఒక్క రూపాయి కూడా తీయనివ్వకపోవడంతో చాలా బాధపడుతుంది ప్రభావతి. దీంతో తన్నగా అసలు మనోజ్ గురించి, రోహిణి గురించి బాగా అర్థం చేసుకుంటుంది. అటు ప్రభావతికి మీనా, బాలుల మంచితనం కూడా అర్థమైపోతుంది. ఇక చూడాలి మరి ఇప్పటికైనా ప్రభావతిలో మార్పు వచ్చి, ప్రభావతి తాను చేసిన తప్పును తెలుసుకోవాలని, బాలు, మీనల్ని ప్రేమగా చూసుకోవాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.